హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రింట్ కల్చర్ 8 మార్క్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే దానికంటే ముందు కొన్ని ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను. సో సోషల్ బెస్ట్ వే ఏంటి ప్రిపరేషన్ కానంటే అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి. సో నేను క్లియర్ కట్గా దీని మీద ఒక వీడియో చేశాను. చాలామంది మొత్తం లెసన్ అన్నీ చదువుతున్నారు, ఇంటెక్స్ట్ వాళ్ళు చదువుతున్నారు, ప్రతి లెసన్లోని 1 to 8 మార్క్స్ చదువుతున్నారు. సో దాని అంతటికీ కాకుండా నేను క్లియర్గా చెప్పాను ఎక్స్ప్లెనేషన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 8 పాయింట్స్ వేస్తే 8 మార్క్స్ వస్తాయి. సో పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం మనకి 10th క్లాస్కి అయితే 8 పాయింట్స్, 8 మార్క్స్కి 8 పాయింట్స్ అండ్ 4 మార్క్స్కి 4 పాయింట్స్, 2కి 2 పాయింట్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్కి 1 పాయింట్ రాస్తే సరిపోతుంది. తర్వాత ఎందుకు ఎస్సీఆర్టీ మెటీరియల్ అని అంటే, సో ఇదంతా గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది కాబట్టి, అండ్ పైగా స్కూల్లో పెట్టే సమ్మేటివ్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్లో కూడా ఇందులోంచి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. బోర్డ్ మోడల్ పేపర్ కూడా ఇందులోంచి వస్తుంది. సో కాబట్టి ఎస్సీఆర్టీ మెటీరియల్ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్ తీసుకుని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ చదువుకుంటే మనకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అండ్ తర్వాత దీంట్లో వీడియోలో స్పెషల్ ఏంటి అంటే, ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి కీవర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా టెక్స్ట్ బుక్ నుంచి వచ్చింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ వల్ల ఈ కీవర్డ్స్ వల్ల మీ టైం సేవ్ అవుతుంది మెయిన్లీ. సో అండ్ దీంతోపాటు రివిజన్ వల్ల మీరు బాగా గుర్తుపెట్టుకోగలుగుతారు. అండ్ తర్వాత విల్ యూ ప్రొవైడ్ ఆల్ వీడియోస్ అని అంటే, సో మ్యాక్సిమం నేను 10th పబ్లిక్ అయ్యే లోపల మెజారిటీ ఆఫ్ ద సోషల్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ మ్యాప్ పాయింటింగ్ కూడా చెప్పబోతున్నాను. సో అప్కమింగ్ వీడియోస్కి వచ్చేటప్పటికి మ్యాప్ పాయింటింగ్ సోషల్ పరంగా అయితే మ్యాప్ పాయింటింగ్ అండ్ రిమైనింగ్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మ్యాక్సిమం కంప్లీట్ చేసేసాను. 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ కూడా చెప్పబోతున్నాను. అండ్ వాట్ అదర్ సబ్జెక్ట్స్ డూ టీచ్ అంటే మిగతా సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఛానల్లో చూడండి. సో ప్రతిదీ కూడా ఎస్సీఆర్టీ అండ్ స్మార్ట్ వర్క్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా, ఈజీగా గుర్తుండేలాగా ఇలాంటి వాటిని ఎక్కడ మిస్ అవ్వకుండా చెప్తున్నాను. దాంతోపాటు విల్ యూ గైడర్స్, మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడే కాదు 10th అయిన తర్వాత కూడా అండ్ ఫ్యూచర్లో కూడా నేను గైడ్ చేస్తూనే ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్కి మెసేజ్ చేయండి. అండ్ ఎనీ సజెషన్స్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఇప్పుడు 8 మార్క్స్లో ఎస్సీఆర్టీ మెటీరియల్లో మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎస్సీఆర్టీలో ఇచ్చాడంటే 4 అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ మీద ఒక ఐడియా ఉన్నదంటే ఆన్సర్స్ మనం ఈజీగా రాయొచ్చు. సో ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. సో ప్రింట్ కల్చర్ అంటే అసలు ప్రింటింగ్ మెషిన్స్ అవి వచ్చినాయి కదా, అది వచ్చిన తర్వాత బుక్స్ కానీ పేపర్స్ కానీ ఇవన్నీ ప్రింట్ అవడం బాగా జరుగుతుంది. సో దానివల్ల నేషనలిజం, దేశభక్తి ఎలా పెరిగింది, ప్రజల్లో యూనిటీ ఎలా పెరిగింది అని అడుగుతున్నాడు. సో లెసన్ అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు నేను చెప్తాను కీవర్డ్స్ యూజ్ చేసుకుని. అండ్ వాట్ వర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ ఇన్ 19th century ఇండియా. 19th centuryలో పూర్ పీపుల్కి ఈ ప్రింట్ కల్చర్ బాగా పెరగడం వల్ల వాళ్ళ మీద పడిన ప్రభావం ఏంటి, వాళ్ళు ఎలా మారారు, సో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత వై డిడ్ సమ్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వై డిడ్ సమ్, ఈ 4 క్వశ్చన్స్లో ఒక 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది. వై డిడ్ సమ్ పీపుల్ ఫియర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింటెడ్ బుక్స్. సో ప్రింట్ చేసిన బుక్స్ అన్నీ చాలా ఈజీగా దొరికేస్తున్నాయి. మరి కొంతమంది దానివల్ల భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? చూజ్ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ యూరప్ అండ్ వన్ ఫ్రమ్ ఇండియా. ఇండియాలో ఒక ఎగ్జాంపుల్, యూరప్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పమంటున్నాడు. వై డిడ్ సమ్ పీపుల్ ఇన్ 18th century యూరప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్ అండ్ ద డెస్పోటిజం. సో ప్రింట్ కల్చర్ వల్ల 18th centuryలో మనకి ప్రజల్లో ఎన్లైట్మెంట్ వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ డెస్పోటిజం అంటే మనల్ని అణచివేయటం కానీ, నిరంకుశత్వం కానీ, సో వాళ్ళ నచ్చినట్టు రాచరికం అంటారు కదా, నచ్చినట్టు రూల్ చేయడం కానీ, ఇవన్నీ తగ్గి ప్రజల్లో చైతన్యం రావడానికి ఎలా దారితీసింది. ఇవి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ గురించి, ఒక్కో క్వశ్చన్ గురించి 8 పాయింట్స్ గుర్తుండేలాగా రివిజన్ చేసుకుంటూ కీవర్డ్స్ పెట్టుకుంటూ మనం నేర్చుకోబోతున్నాం. సో మీ అందరికి ఇప్పుడే గుర్తుండాలి ఈ క్వశ్చన్స్. కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్ తింటే మళ్ళీ చదవడం అవసరం లేదు. ఇప్పుడే రిపీట్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయిన వెంటనే మళ్ళీ కీవర్డ్స్ అన్ని చూడకుండా రివిజన్ చేసుకోండి వీడియో పాస్ చేసుకుని. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ ద నేషనలిజం ఇన్ ఇండియా. సో ప్రింట్ కల్చర్ నేషనలిజం పెరగడానికి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ప్రింట్ కల్చర్తో నేషనలిజం ఎలా పెరిగింది ఇది చెప్పాలంటే, జనరల్గా ప్రింట్ కల్చర్ అనేది నేషనలిజం పెరగడానికి, దేశభక్తి పెరిగింది ప్రింట్ కల్చర్ వల్ల. ప్రింటింగ్ ప్రెస్ అది రావడం వల్ల మనందరం ఒకటి అనే భాగం వచ్చేలాగా ఇండియా మొత్తం న్యూస్ పేపర్స్ స్ప్రెడ్ చేయడం, అందరికీ ఒకే ఎనిమి బ్రిటిష్ వాళ్ళు అని చెప్పడం, ఈ రకంగా ట్రై చేశారు. దానివల్ల యూనిటీ పెరిగింది ఇండియాలో. అయితే సో సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో
అదే పాయింట్ ఫస్ట్ ఇచ్చాడు, పెరిగింది. ఎలా పెరిగిందంటే పెరిగిందని చెప్పాడు. సో దాన్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు. అండ్ తర్వాత మనకి ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే వచ్చిందో అది బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళ అధికారాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారో, ఇష్టరాజ్యంగా పాలిస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలిసేలా చేసింది. సో దాన్ని మనం ఎలా రాయాలంటే వెర్నాక్యులర్ ప్రెస్. సో ప్రింటింగ్ ప్రెస్ని వెర్నాక్యులర్ ప్రెస్ అని ఎందుకన్నామంటే దేశీ భాషల్లో, మన సొంత భాషల్లో రాస్తారు కదా. సో తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, హిందీ ఇలా రాసేవి వాళ్ళు ఏం చేశారంటే ఏం పబ్లిష్ చేశారు, బ్రిటిష్ మిస్యూజ్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ భారతీయ రిసోర్సెస్ని, మన ఇండియాలో ఉన్న మినరల్స్ని కానీ, రిసోర్సెస్ని కానీ, మ్యాన్ పవర్ని కానీ, ఇవన్నిటిని వాళ్ళ సొంత లాభానికి ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది చెప్పడం జరిగింది. సో సెకండ్ పాయింట్ వెర్నాక్యులర్ ప్రింట్ ప్రెస్. ఈ వర్డ్ రాయండి, ఇలాంటి సబ్జెక్ట్ సంబంధించిన వర్డ్స్ రాశారంటే ఎక్కువ మార్క్స్ పడతాయి. సో హైలైట్ చేసిన వర్డ్స్ అండర్లైన్ చేసుకుని రివిజన్ చేసుకునేటప్పుడు అవి చూస్తే మీకు క్వశ్చన్ వస్తుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు కోల్పోయిన ఫ్రీడమ్ గురించి కూడా రాశారు ఈ ప్రింటింగ్ ప్రెసెస్లో. బయట కంట్రీస్లో ఎంత ఫ్రీడమ్ ఉంటుంది, ఇండియాలో అది ఎలా కోల్పోయారని రాశారు. సో దాన్ని మనం ఎలా చెప్పాలంటే ఇట్ రోట్. వాళ్ళు రాశారు, ఏమని రాశారు, ఇట్ రోట్ అబౌట్ ల్యాక్ ఆఫ్ అంటే లేకపోవడం. ఏం కోల్పోయారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే తన భావాలను చెప్పడం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఏమన్నా అనిపిస్తే అది అందరూ మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు బ్రిటిష్ రూల్లో అలాగ ఉండేది కాదు. ఎవరైనా వ్యతిరేకంగా రాస్తే వర్నాక్యులర్ ప్రింట్ ప్రెస్ యాక్ట్ అనేసి మొత్తం ఆ ప్రింటింగ్ మెషిన్ మూసేయడం, వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, మళ్ళీ ప్రింట్ చేయకుండా చేయడం, ఇలాంటివన్నీ చేసేవారు. సో దీనికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. అండ్ రెవల్యూషనరీ ఐడియాస్. సో తర్వాత కొత్త ఐడియాస్ కూడా మొత్తం షేర్ అవడం జరిగింది ఈ ప్రింటింగ్ ప్రెస్ వల్ల. దాన్ని ఎలా చెప్తున్నారంటే ఈ ఐడియాస్ రెవల్యూషనరీ ఐడియాస్ అని అనొచ్చు. రెవల్యూషనరీ ఐడియాస్ వర్ ఆల్సో సీక్రెట్లీ స్ప్రెడ్ త్రూ ద ప్రింట్. అంటే ఏదైనా తిరుగుబాట్లు చేయాలి అన్న ఒకప్పుడు ఒక చోట ఒకరికొకరు చెప్పడం కానీ, ఉత్తరాలు రైటింగ్ కానీ అలా ఉండేది. ఇప్పుడు ప్రింట్ ప్రెస్ అవడం వల్ల మన సొంత భాషలో రాసుకుంటాం, వాళ్ళందరికీ తెలిసే అవకాశం చాలా తక్కువ. సో వాళ్ళకి మెజారిటీగా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి సీక్రెట్గా ఈ ప్రింట్ ద్వారా మొత్తం కంట్రీ మొత్తం మెజారిటీ ఒక స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. సో ఇలాంటి రెవల్యూషనరీ ఐడియాస్ ఇండైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు వాళ్ళు, రెవల్యూషనరీ ఐడియాస్. సో దీనివల్ల ప్రజలు మారారు, దేశభక్తి పెరిగింది. ఎలా నిజవేశారనేది తెలిసినప్పుడు కూడా దేశభక్తి పెరుగుతుంది, మనందరం మన దేశాన్ని కాపాడుకోవాలి అని. అండ్ తర్వాత చాలా వరకు అసలు పబ్లిక్ ఒపీనియన్, జనం ఏమనుకుంటున్నారు అనేది దేశం మొత్తం తెలిసేలా చేశారు. అలా తెలిసేలా చేయడం వల్ల అందరికీ కావాల్సింది స్వతంత్ర దేశం అని తెలిసేలా చేశారు. దాన్ని బట్టి అందరికీ ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ కోసం ఒక కోరిక పుట్టింది. దాన్ని ఎలా చెప్తారంటే నేషనల్ న్యూస్ పేపర్స్ ఏం చేశారు, జనాలందరికీ మొబిలైజ్డ్ పబ్లిక్ ఒపీనియన్, పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. టు ఫైట్ ఫర్ ది ఇండిపెండెన్స్, అందరికీ ఇండిపెండెన్స్ కావాలనేది నలుమూలల మొత్తం అందరికీ తెలిసేలా చేశారు. అప్పుడు దేశం మొత్తం ఒకేలా పోరాడింది. సో ఇంతకుముందు ఏంటంటే ఎవరికి వాళ్ళకు ఉండేది, బట్ అందరూ అలా అనుకుంటున్నారని ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ అలా అనుకుంటున్నప్పుడు మనందరం కలిసి పోరాడచ్చు అని ఒక యూనిటీ వస్తుంది. దాని ద్వారా నేషనలిజం, మనందరం ఒక దేశంలాగా కలిసి పోరాడాలని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ వచ్చినాయో, ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో ఎడ్యుకేషన్ పెరుగుతుంది. మరి ఎడ్యుకేషన్ పెరగటాన్ని ఎలా చెప్పాలి, ఎడ్యుకేషన్ స్ప్రెడ్ త్రూ ప్రింటింగ్ కల్చర్. దేని ద్వారా స్ప్రెడ్ అయింది, ప్రింట్ కల్చర్ ద్వారా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలందరికీ అనిపించింది ఏంటంటే బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా మనం పోరాడొచ్చు, వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఉండాలనేసి ఇదంతా ఇన్స్పైర్ చేసింది. దాన్ని ఎలా చెప్పాలంటే ఇట్ ఇన్స్పైర్డ్ పీపుల్ టు జాయిన్ టుగెదర్ అండ్ అపోజ్ ద బ్రిటిష్ అందరం కలిసి బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా పోరాడదామని తెలిసేలా చేసింది. అండ్ కొంతమంది ఇలాంటి ఐడియాస్ అన్ని స్ప్రెడ్ చేశారు. సో సంబద్ కౌముది అండ్ బై రాజా రామ్మోహన్ రాయ్ స్ప్రెడ్ నేషనలిస్ట్ ఐడియాస్. సో రాజా రామ్మోహన్ రాయ్ కూడా ఇలా జాతీయవాదం పెంచేలాగా, అందరం ఒకటేనేలాగా తన ఆలోచనలు షేర్ చేశాడు. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నాం. అయితే దీనికి ఒకసారి రివిజన్ చేసుకుంటే ప్రింట్ కల్చర్ ఎలా హెల్ప్ చేసిందంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్న పాయింట్ హెల్ప్ చేసిందని చెప్తాం. తర్వాత వెర్నాక్యులర్ ప్రింట్ ప్రెస్ అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది, బ్రిటిష్ మిస్రూల్కి వ్యతిరేకంగా ఎలాగా యూజ్ చేసాం అనేది. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే గుర్తుపెట్టుకోండి, మీకు అది కూడా ఐడియా వస్తుంది. ఫ్రీడమ్ అనేది లేకుండా చేశారు, అనేది న్యూస్ పేపర్స్ ద్వారా అందరికీ తెలిసింది. తర్వాత కొత్త రెవల్యూషనరీ ఐడియాస్, కొత్త ఐడియాస్ని ఏం చేశారు, స్ప్రెడ్ చేశారు. తర్వాత
తిరుగుబాటు ఆలోచనలు. తర్వాత నేషనలిస్ట్ న్యూస్ పేపర్స్ ఏం చేసినాయి, అందరికీ ఇండిపెండెన్స్ కావాలనేసి తెలిసేలా చేసింది. ఎడ్యుకేషన్ పెరిగింది, ఎడ్యుకేషన్ అనేది కీవర్డ్. తర్వాత ఇది ఇన్స్పైర్ చేసింది అందరూ కలిసి పోరాడేలాగా. దాంతోపాటు రాజా రామ్మోహన్ రాయ్ ఈ తన ఆలోచనలు కూడా స్ప్రెడ్ చేశాడు ఇందులో భాగంగానే, ఈ ప్రింటింగ్ ప్రెస్ హెల్ప్ తోటి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ లిస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ మనం కంప్లీట్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ ఫర్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా 19th century? సో ప్రింట్ కల్చర్ వల్ల నేషనలిజం ఎలా పెరిగిందో చూసాం. అయితే ఇప్పుడు ప్రింట్ కల్చర్ వల్ల పూర్ పీపుల్కి ఎలా హెల్ప్ జరిగింది అనేది కూడా చూడాలి. సో వెరీ చీప్ స్మాల్ బుక్స్ కేమ్ ఇన్ టు ద మార్కెట్స్ 19th century మద్రాస్ స్టోన్స్. జనరల్గా బుక్స్ అనేవి ఒకప్పుడు ఇలా ప్రింట్ ప్రెస్ అది లేకపోయినప్పుడు చేత్తో రాసేవారు, కాలియోగ్రఫీ అనేవారు. సో అలాంటి టైంలో బాగా కాస్ట్లీగా ఉండే. ఎప్పుడైతే ప్రింట్ కల్చర్ అనేది డెవలప్ అయిందో వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది ప్రింట్ అవడం వల్ల అవి తక్కువ కాస్ట్కి పబ్లిష్ అయినాయి. సో అలా దొరకడం వల్ల పూర్ పీపుల్ కూడా పర్చేజ్ చేయగలిగారు. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎవరు వదలొద్దు ఈ క్వశ్చన్. అండ్ పబ్లిక్ లైబ్రరీస్ వర్ సెటప్ ఫ్రమ్ ఎర్లీ 20th century. ఎర్లీ 20th centuryలో పబ్లిక్ లైబ్రరీస్ పెట్టడం వల్ల ఏమైందంటే పీపుల్కి ఈజీగా చదువుకోవడానికి యాక్సెస్ దొరికేది. బుక్ కూడా పర్చేజ్ చేయని అవసరం లేదు, జనరల్గా లైబ్రరీలోకి వెళ్ళి చదువుకోవచ్చు. సో ఈ లైబ్రరీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద విలేజెస్లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా వరకు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి చదువుకునే స్కోప్ దొరికింది. సో దీస్ లైబ్రరీస్ వర్ మోస్ట్లీ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. టౌన్స్లో నుండి అండ్ బిగ్ విలేజెస్, పెద్ద పెద్ద విలేజెస్లో కూడా ఉంది. సో నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయని మనకు తెలిసింది. సో దాని తర్వాత ఈ లైబ్రరీస్లో వీటన్నిటిలో చదివి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోయింది. క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా చాలా పబ్లిష్ చేసే, దానివల్ల ఈ క్యాస్ట్ గురించి తెలుసుకోగలిగారు, ఈ వివక్షత ఎలా ఉన్న దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలని. సో దాన్ని ఎలా చెప్తాం, పీపుల్ బిగన్ టు రీడ్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత అబౌట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి చదవడం మొదలెట్టారు న్యూస్ పేపర్స్లో, పబ్లిష్డ్ ఇన్ ద పేపర్స్. సో వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు. దిస్ బాట్ అబౌట్ అవేర్నెస్ అమాంగ్ ద పూర్ పీపుల్. ఇలాంటి వాటి అన్నిటి గురించి చదవడం వల్ల పేదవాళ్ళు అంతకుముందు చదువుకోలేకపోయారు, ఎడ్యుకేషన్ ఉండేది కాదు. బట్ కొద్ది గొప్ప ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత ఈ న్యూస్ పేపర్స్ అవి చదవడం వల్ల చాలా విషయాలు నేర్చుకోగలిగారు. తర్వాత 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి. కాశీబాబా ఏ కాన్పూర్ మిల్ వర్కర్ రోట్ అండ్ పబ్లిష్డ్ చోటెవర్ బడే కా సవాల్ అనే బుక్ 1938లో రాశాడు. సో ఎందుకు రాశాడంటే క్యాస్ట్ ఎక్స్ప్లోటేషన్ గురించి రాశాడు. క్లాస్ ఎక్స్ప్లోటేషన్, క్యాస్ట్ అంటే క్యాస్ట్ పేరు చెప్పి తక్కువ వర్గాల వాళ్ళని ఎలా వేధిస్తున్నారనేసి. సో టు షో దిస్ లింక్స్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ క్లాస్ ఎక్స్ప్లోయిటేషన్. సో రాసిన అతను చోటెవర్ బడే కా సవాల్ అనేది బుక్ 1938. అండ్ నెక్స్ట్ ఇయర్ మర్చిపోతే బై హార్ట్ చేయకండి, రాంగ్ రాయకండి, వదిలేయండి. బై ద 1930s ఇక్కడ తర్వాత ఏమైందంటే కొంతమంది బెంగళూరులో కాటన్ మిల్ వర్కర్స్ అందరూ కలిసి లైబ్రరీస్ పెట్టుకుని వాళ్ళని వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకున్నారు. ఇది చాలా గొప్ప విషయం. అయితే అది ఎప్పుడు జరిగింది అని ఎలా రాయాలి. బై ద 1930s బెంగళూరు కాటన్ మిల్ వర్కర్స్ ఏం చేశారు, సెటప్ చేశారు లైబ్రరీ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవడానికి లైబ్రరీస్ పెట్టుకున్నారు. తర్వాత ఇవన్నీ జరగడం వల్ల చాలామందికి ప్రింటింగ్ ఇండస్ట్రీలో కూడా ప్రింట్ కల్చర్ ఎలా ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళకి దాంట్లోనే జాబ్స్ కూడా దొరికినాయి పూర్ వాళ్ళకి. సో నెమ్మదిగా వాళ్ళకి ఒక గ్రోత్ ఆపర్చునిటీ దొరికింది. సో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే చీప్గా దొరికినాయి బుక్స్, తర్వాత దొరకడం వల్ల వాళ్ళు పర్చేజ్ చేయగలిగారు. పబ్లిక్ లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, దానివల్ల కూడా యూజ్ వచ్చింది. ఈ లైబ్రరీస్ అన్ని సిటీస్లోని, మేజర్ టౌన్స్లోని, బిగ్ విలేజెస్లో కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి వాళ్ళు చదవడం మొదలుపెట్టారు. దాని తర్వాత అవేర్నెస్ అనేది వచ్చింది పూర్ పీపుల్లోని. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చోటెవర్ బడే కా సవాల్ అనేసి కాశీబాబా అనే ఒక అతను రాశాడు, మిల్లు పనిచేసే అతను. సో అది కూడా ఒక పూర్ పర్సన్ ఒక బుక్ రాయడం అనేది ఈ ప్రింట్ కల్చర్ వల్ల సాధ్యపడింది. అండ్ దాని తర్వాత కొంతమంది బెంగళూరు కాటన్ మిల్ వర్కర్స్ వాళ్ళే లైబ్రరీస్ పెట్టుకున్నారు. దాని తర్వాత ప్రింటింగ్ ఇండస్ట్రీలోని జాబ్స్ కూడా పొందారు. సో ఇది సెకండ్ క్వశ్చన్. సో ఇప్పటికి మనం ఫస్ట్ క్వశ్చన్ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ది గ్రోత్ ఆఫ్ నేషనలిజం, ఇండియాని ఎలాగా డెవలప్ చేసిందని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్ప్రెడ్ ఆఫ్ ప్రింట్ కల్చర్ వల్ల పూర్ పీపుల్ ఎలా ఎఫెక్ట్ అయ్యారో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు వాట్ డిడ్ సమ్
సమ్ పీపుల్ ఫియర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింటెడ్ బుక్స్. సో కొంతమంది భయపడ్డారు కదా, ఈజీగా దొరుకుతున్న బుక్స్ ఈజీగా దొరికేయడం వల్ల కొంతమంది భయపడ్డారు. వాళ్ళు ఎందుకు భయపడ్డారు? సో బుక్స్ దొరికితే ఆనందపడాలి కానీ భయపడటం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ ఏమో యూరోప్కి సంబంధించి, ఒక ఎగ్జాంపుల్ ఏమో ఇండియాకి సంబంధించి అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్లీ యూరోప్కి అంత హ్యాపీగా లేదు ఇలా చాలామంది ఈ ప్రింటెడ్ బుక్స్ దొరకడం వల్ల. ఎందుకనేది చూద్దాం. సో ఫస్ట్ దాన్ని ఎలా చెప్పాలి. ఇన్ యూరోప్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు డిడ్ నాట్ వెల్కమ్ ద ప్రింటెడ్ బుక్స్. ప్రతి ఒక్కరు ప్రింటెడ్ బుక్స్ రావడాన్ని హ్యాపీగా చూడలేదు. వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్న ప్రింటెడ్ బుక్స్ అందరికీ వెళ్ళడం వల్ల హ్యాపీగా లేరు. సో వాళ్ళ భయం ఏంటంటే ప్రింటెడ్ బుక్స్ ఉండటం వల్ల ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. సో మెనీ పీపుల్ ప్రింటెడ్ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్. అంటే ఒకప్పుడు దీనివల్ల ఏంటంటే మెనీ గొప్ప గొప్ప బుక్స్ అన్నీ కూడా ఈజీగా దొరికేస్తున్నాయి. ఒకప్పుడు బుక్స్ అన్ని గొప్ప గొప్ప వ్యక్తుల దగ్గర పెట్టుకునే వాళ్ళు, ఆ బుక్లో ఉన్నది వాళ్ళు చదివేవారు. అది చదివిన వెంటనే వాళ్ళు గొప్ప వాళ్ళుగా పిలువబడేవారు. అలాంటిది ఒకటి ఉండేది. ఇప్పుడు బుక్స్ అందరికీ దొరికేయడం వల్ల అతని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కదా. సో అదొక రకమైన భయం కూడా అయి ఉండొచ్చు. అండ్ దాంతోపాటుగా మనకి రెబలియస్ అండ్ ఇర్రిలీజియస్ థాట్స్ వస్తాయేమో అని కొంతమంది భయం. అప్పుడు దాకా జనం అందరూ బుక్స్ చదివి లేనప్పుడు కొంతమంది కింద పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళ రాజులు అయితే అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, వాళ్ళ కింద పనిచేస్తూ ఉండేవారు. అయితే ఈ బుక్స్ అవి దొరకడం వల్ల తిరుగుబాటు చేసి మనం కూడా వీళ్ళకిలాగా మారచ్చు, అందరికీ హక్కులు ఉంటాయి అని వాళ్ళ హక్కులు తెలుసుకుని ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారనేసి వాళ్ళు భయపడ్డారు. సో దాన్ని ఎలా చెప్పొచ్చు. సమ్ పీపుల్ ఫియర్ దట్ రిలీజియస్ అండ్ రెబలియస్ అండ్ ఇర్రిలీజియస్, మతానికి వ్యతిరేకమైనది, ఇలాంటి థాట్స్, మత వ్యతిరేకమైన థాట్స్ కూడా వచ్చేస్తాయని వాళ్ళు భయపడ్డారు. దాని తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటంటే ఒక పర్సన్ కొన్ని 95 థీసిస్ రాశాడు ఒక చర్చికి వ్యతిరేకంగా. అదేంటనేది ఇప్పుడు చూద్దాం. ఇన్ 1517లో మార్టిన్ లూథర్ రైట్ 95 థీసిస్ రాశాడు. దేనికి? క్రిటిసైజింగ్ మెనీ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ రిచువల్స్ ఆఫ్ ద రోమన్ క్యాథలిక్ చర్చ్. రోమన్ క్యాథలిక్ చర్చ్లో జరిగే కొన్ని మూఢ విశ్వాసాలకు సంబంధించి కానీ, దానికి న్యాయబద్ధం కాని వాటి గురించి కానీ అతను 95 థీసిస్ అనేది రాశాడు. సో ఇది 1517లో జరిగింది. ఇయర్ మర్చిపోతే రాయకపోయినా పర్వాలేదు. సో ఇలాంటివన్నీ జరిగినాయి. ఎప్పుడు? ఆఫ్టర్ బుక్స్ ప్రింట్ అవైలబుల్ అయిన తర్వాత ఇది జరిగింది. సో ఇది ఒక యూరోప్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇది. అండ్ తర్వాత ఇండియాకి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నాం. తర్వాత మొనోషియో మిల్లర్, ఇది యూరోప్ సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. 8 పాయింట్స్ 8 మార్క్స్కి రాయాలి కాబట్టి. సో ఇటలీలో అతను ఏం చేశాడంటే బైబిల్లో ఉన్న మెసేజ్ని రీప్రింట్ చేసేసాడు. సో దేవుడు అనే దానికి ఒక రీప్రింట్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మొనోషియో మిల్లర్ ఇన్ ఇటలీ రీప్రింటెడ్ ద మెసేజ్ ఆఫ్ బైబిల్ అండ్ ఫార్ములేటెడ్ ఏ వ్యూ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క దృష్టి ఎలాగున్నది అనేసి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది అయితే యూరోప్లో జరిగిన దానికి ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ రోమన్ చర్చ్ అనేది దానికి వ్యతిరేకంగా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని ద రోమన్ చర్చ్ వాజ్ ట్రబుల్డ్ బై క్వశ్చనింగ్స్ ఆఫ్ రిలీజియస్ ఫెయిత్. మత విశ్వాసాలకు సంబంధించి ఈ బుక్స్ ఎప్పుడైతే బాగా స్ప్రెడ్ అయినాయో ప్రజలందరూ కొంచెం ఎన్లైట్మెంట్ జరిగి ఇక్కడ ఉన్న వాటికి క్వశ్చనింగ్ చేయడం మొదలెట్టారు. ఈ క్వశ్చనింగ్ చేయడం మొదలెట్టినప్పుడు వాళ్ళకి ఏ సమస్యలు ఎదుర్కొన్నాం. దాని తర్వాత ఇండియాలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఈ ప్రింటింగ్ ఇది రావడం వల్ల. ఎందుకు భయపడ్డారంటే ఇండియాలో జరిగిన ఇష్యూ ఏంటి? రివోల్ట్ ఆఫ్ సెపాయ్ మ్యూటినీ అంటారు. రివోల్ట్ ఆఫ్ 1857లో తిరుగుబాటు జరిగింది. మొత్తం ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా తిరుగుబాటు మొత్తం అందరూ అన్ని వర్గాల వాళ్ళు చేశారు దీంట్లో. సో ఇది కూడా ఈ ప్రింటింగ్ ప్రెస్ జరగడం వల్ల ఆల్రెడీ మనం ముందు క్వశ్చన్లో డివైడ్ నేర్చుకున్నాం. సో పూర్ పీపుల్ ఎలాగా ఎన్లైట్ అయ్యారు, అలాగే నేషనలిజం అనేది ప్రింట్ కల్చర్ వల్ల ఎలా పెరిగింది. సో ఇదంతా పెరిగిన తర్వాత అప్పుడు చివరిగా 1857లో మన వాళ్ళు ఈ తిరుగుబాటు చేయడంలో ప్రింట్ కల్చర్ ఎఫెక్ట్ చాలా చాలా ఎక్కువ ఉన్నది. అండ్ తర్వాత దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా బ్రిటిష్ ఫియర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఈజీలీ అవైలబుల్ ప్రింట్ మ్యాటర్ ఆఫ్టర్ ద రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత భయపడ్డారు ఇలాంటివి మెల్లమెల్ల జరుగుతాయని. అండ్ తర్వాత
ఇక్కడ జరిగింది ఏంటంటే ఇంగ్లీష్ పీపుల్ డిమాండ్ ద క్లామ్ డౌన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ నేటివ్ ప్రెస్. సో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేసి ఇలాంటి రకరకాల యాక్ట్స్ అవి చేసి ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ అనే దాన్ని నేటివ్ ప్రెస్ అంటే భారతదేశం అయితే ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళకి సొంత భాషల్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ అన్నిటి మీద రకరకాల సెన్సార్షిప్ వేసేసి వేధించారు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రింట్ కల్చర్, ప్రింటెడ్ బుక్స్ వల్ల ఈజీగా అవైలబుల్ అవడం వల్ల వాళ్ళు ఎందుకు భయపడ్డారు? సో ఫస్ట్, యూరప్లో వెల్కమ్ చేయలేదు. యూరప్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ప్రింటింగ్ ప్రెస్. తర్వాత ప్రింటెడ్ బుక్స్ పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది నెక్స్ట్ పాయింట్. అండ్ తర్వాత వాళ్ళ భయం ఏంటంటే రెబలియస్ ఇర్రిలీజియస్ థాట్స్ వస్తాయని భయం. తర్వాత ఏంటంటే వ్యతిరేకంగా రాసిన వాళ్ళు, యూరప్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్టిన్ లూథర్ 95 తీసేసి రాశాడు. దేనికి? రోమన్ క్యాథలిక్ చర్చ్కి వ్యతిరేకంగా. అండ్ మొనాషియో అనేవాడు ఇటలీకి బైబిల్ సంబంధించిన ఇవిని రీఇంటర్ప్రిట్ చేశాడు. దాని తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ కూడా ట్రబుల్ ఫేస్ చేసింది ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల. ఇండియాలో అయితే 1857 రివాల్ట్ తర్వాత బ్రిటిష్ కూడా భయపడ్డారు. ఇలాంటివి ప్రింట్ ప్రెస్ ఉండటం వల్ల వీళ్ళ పేట్రియాటిజం, నేషనలిజం పెరుగుతుంది, యూనిటీగా పోరాడతారనేసి వాళ్ళ భయం. తర్వాత ఇంగ్లీష్ పీపుల్ నేటివ్ ప్రెస్ని సప్రెస్ చేయడానికి, క్లామ్ డౌన్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఇది ప్రింట్ కల్చర్ గురించి. సో ఇప్పటికి మనం థర్డ్ క్వశ్చన్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో 4 నుంచి ఒక 8 వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో వై డిడ్ సమ్ పీపుల్ ఇన్ ఇండియా 18th century ఆఫ్ యూరోప్ థింక్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్ అండ్ డెస్పోటిజం? సో కొంతమంది ప్రింట్ కల్చర్ వల్ల నాలెడ్జ్ వస్తుందని, తర్వాత అండ్ ద డిస్పోటిజం, ఏదైతే నిరంకుశత్వ పాలన చేస్తున్నారో కొంతమంది హక్కుల్ని కాలరాసి హక్కుల్ని దూరం అయ్యేలా చేసేలాగా వాళ్ళని హింసించడం కానీ, వాళ్ళకి చదువు లేకుండా చేయడం, ఇలాంటి రకరకాల పనులు అంతమైపోవడానికి ఎలాగైతే ట్రై చేశారనేది వాటికి అంతమవుతుంది అనేసి వాళ్ళు భావించారనేది దీంట్లో చూస్తున్నారు. ఇదే క్వశ్చన్ ఎలా కూడా అడగవచ్చు. ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్, డూ యూ అగ్రీ, జస్టిఫై? ప్రింట్ కల్చర్ వల్ల జ్ఞానం వస్తుంది, పీపుల్లో చైతన్యం వస్తుంది, వాళ్ళ హక్కులు తెలుసుకుంటారు. సో వాళ్ళ ఫ్రీడమ్ ఎలా సంపాదించుకోవాలి, ఎలాగా కంట్రీని ఎలాగా డెమోక్రటిక్గా యూజ్ చేసుకోవాలని వాళ్ళకి తెలుస్తుంది. సో దీనికి మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాను. సో ఇక్కడ కూడా 9 పాయింట్స్ ఇచ్చాను, ఏదైనా 8 రాయండి సరిపోతుంది. సో ఫస్ట్, సమ్ పీపుల్ 18th centuryలో ఏం జరుగుతుందంటే ప్రింట్ కల్చర్ వల్ల ఎన్లైట్మెంట్ వచ్చిందని రాయండి ఫస్ట్ పాయింట్. సో దాన్ని ఎలా చెప్తాం? సమ్ పీపుల్ ఇన్ 18th century యూరప్ థాట్ దట్ ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్ అండ్ డెస్పోటిజం. సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో ఎలా వచ్చిందో అలాగే కొంతమంది పీపుల్ అనుకున్నారు అని చెప్తాం. సో అది కష్టం కాదు. అండ్ తర్వాత బుక్స్ చీప్గా దొరికినాయని మీ అందరికీ తెలుసు కదా, అది ఇక్కడ రాయండి. బుక్స్ బికమ్ చీపర్ అండ్ హెల్ప్డ్ ద ఇండివిజువల్స్ టు రీడ్. ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం దొరికిందని రాస్తారు ఇక్కడ. తర్వాత దీనివల్ల వచ్చిన లాభాలు రాయండి. దిస్ పీపుల్ రేషనల్ థింకింగ్. సో ఏదైనా ఎందుకు జరిగిందని కాకుండా సైంటిఫిక్ అవుట్లుక్ రేషనల్ థింకింగ్ అంటే ఏదైనా ఎవరో చెప్తే నమ్మడం కాకుండా అది నిజమా కాదా, అది అలా ఎందుకు జరుగుతుంది, అలాగే ఎందుకు జరుగుతుంది, దానికి వెనకాల కారణం ఉంటేనే నమ్మడానికి రేషనల్ థింకింగ్ అంటారు. లిబరలిజం అండ్ డెమోక్రటిక్ ఐడియాస్. సో లిబరలిజం అండ్ డెమోక్రటిక్ ఐడియాస్ కూడా దీనివల్ల డెవలప్ అయినాయి. ఇది ఎప్పుడైతే డెమోక్రటిక్ ఐడియాస్ వచ్చినాయో ఇక్కడ కొంతమంది డెమోక్రటిక్గా పాలించిన రాజులకు కానీ, కొంతమంది కలోనియల్ రూలింగ్ చేసే వాళ్ళకి కానీ భయపడుతూ ఉంటారు ప్రజలు ఎక్కడ తిరుగుబాటు వస్తుందని. దాని తర్వాత కొంతమంది గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ కూడా ఈ ప్రింట్ కల్చర్ వల్ల ఎన్నో వాళ్ళ థాట్స్ మొత్తం స్ప్రెడ్ చేయగలుగుతారు. వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఉన్న ప్లేస్కి అది పరిమితమైనది, ఇప్పుడు ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని ఎలా చెప్తాం? రైటింగ్స్ ఆఫ్ ద గ్రేట్ ఫిలాసఫర్స్, లైక్ ఇక్కడ గ్రేట్ ఫిలాసఫర్స్ అని చెప్తాం. వాళ్ళ రైటింగ్స్ వాళ్ళు ఎవరు? థామస్ పైనే, రూసో అండ్ వాల్టైర్ స్ప్రెడ్ ద ఐడియాస్ ఆఫ్ డెమోక్రసీ. వీళ్ళు మొదటగా డెమోక్రసీ ఐడియాస్ స్ప్రెడ్ చేశారు. సో వీళ్ళ వల్ల ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ డెమోక్రసీలో ఉన్నాయి. వీళ్ళు ఈ ఐడియా స్ప్రెడ్ చేశారు. ప్రింట్ కల్చర్ కూడా దానికోసం హెల్ప్ చేసింది. అయితే ఇంకా దీనివల్ల ఏమైందంటే ఇంకొక విషయం ఏంటంటే ప్రజలందరూ వీటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. చదివిన వాళ్ళ నమ్మేలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి అనుకూలంగా కూడా రాస్తూ ఉంటారు. అయితే చదివిన వాళ్ళని నమ్మలేదు, కొన్ని ఏమో యాక్సెప్ట్ చేశారు, కొన్ని ఏమో రిజెక్ట్ చేశారు. ఈ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. సో అఫ్ కోర్స్ ద పీపుల్ వర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ డైరెక్ట్లీ బై ఎవ్రీథింగ్ దే రీడ్ ఆర్ షో. చూసింది కానీ చదివింది కానీ ప్రతిదీ నమ్మేలేదు.
సో దే యాక్సెప్టెడ్ సమ్ ఐడియాస్ రిజెక్టెడ్ అదర్స్. కొన్ని నమ్మారు, కొన్ని ఏమో యాక్సెప్ట్ చేయలేదు. దే ఇంటరప్టెడ్ థింగ్స్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో ఇది జరిగింది. అయితే దీనివల్ల ఏంటంటే కొంతమందికి వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది. ఈ ప్రింటింగ్ ప్రెస్ చదవడం వల్ల అప్పటిదాకా ఒకలాగా ఆలోచించే వాళ్ళు ఇలా కూడా జరగొచ్చా, మన అందరం కలిసి పోరాడితే మనం కూడా ఫ్రీడమ్ పొందొచ్చా, మన లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చింది. దాని గురించి ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. ప్రింట్ డిడ్ నాట్ డైరెక్ట్లీ షేప్ దేర్ మైండ్స్. ప్రింట్ అనేది డైరెక్ట్లీ ఎఫెక్ట్ చేయలేదు, బట్ దే ఓపెన్ అప్ ద పాసిబిలిటీస్ ఆఫ్ థింకింగ్ డిఫరెంట్లీ. సో డైరెక్ట్గా వీడు వ్యతిరేకంగా, రూలింగ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తే ప్రింట్ క్లోజ్ చేసే సిచ్యువేషన్ ఉంది ఆ రోజుల్లో. బట్ ఇక్కడ ఉన్న పాజిటివిటీని ఏమేమి చేయొచ్చు, ప్రపంచంలో వేరే చోట ఏదో జరుగుతుంది, రెవల్యూషన్ జరిగిందని న్యూస్ ఆర్టికల్ ప్రచురితం అయితే ఇండియాలో అలా చేయమని ఎవరో డైరెక్ట్గా రాయలేరు. బట్ అక్కడ జరిగిందని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న పీపుల్ ఏం ఆలోచిస్తారు, అక్కడ జరిగిందంటే మనం కూడా చేయొచ్చు కదా అని ఆలోచిస్తారు. సో ఎలాంటివి జరిగినాయి, ఇండైరెక్ట్గా పీపుల్ చేంజ్ అయ్యారు అనేది చెప్తున్నాను అక్కడ. అండ్ దాని తర్వాత అప్పటిదాకా లేనివి మనకు ఒక ఆలోచన మారింది. ఏంటంటే కొంచెం దేని గురించి అయినా డిస్కస్ చేయకుండా ఒకప్పుడు నమ్మేయటం. రిలీజియస్ విషయాలు కానీ ఏదైనా అయితే అక్కడ ఏదైనా ఏమున్నా కానీ గుడ్డిగా నమ్మేవారు. ఇప్పుడు ఏమైందంటే తర్వాత ఏదైనా ఎందుకు చేయాలి, సైన్స్ అనేది డెవలప్ అయింది, న్యూస్ పేపర్ ద్వారా స్ప్రెడ్ అయింది. అలాంటి సిచ్యువేషన్లో ఏదైనా ఎందుకు జరిగింది, కల్చర్ ఆఫ్ డైలాగ్ అండ్ డిబేట్ అనేది ఎక్కడి నుంచే మొదలైంది. ఏదైనా ఒకటి చేయాలంటే ఎందుకు చేయాలని మాట్లాడటం కానీ, దాని వెనకాల ఉన్న మంచి చెడులు ఏంటి, దానికి కారణాలు ఏంటి, అది నిజమా కాదా, ఇవన్నీ తెలుసుకోవడం అనేది మొదలుపెట్టారు. అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని ఆ రోజుల్లో మెజారిటీ యూరోప్లో ఇక్కడ కొన్ని వాటి మీద డెస్పోటిజం, నియంత్రిత ఉండేది. మేము ఎలా చెప్తే అలాగే చేయాలి, మీరు అనాలి, మేము చెప్తాం మీరు చేయాలి అనే రూలింగ్ అప్పట్లో ఉండేది. ఆ రోజుల్లో ప్రజలు బానిసల్లో వాడుకునేవారు. సో దాన్ని మనం ఎలా చెప్పాలంటే ది ఎక్స్పోజ్డ్ దెమ్ మొనార్కియల్ అంటే వాళ్ళు ఏం చెప్తే ఇంకా చేయాలి. మొనార్కియల్ అంటే చర్చ్ ప్రోపగండా అంటే చర్చ్కి సంబంధించి అందులో ఏదైతే బిలీవ్ చేశారో అది అందరూ నమ్మాల్సి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడకూడదు. విచ్ ఫైనల్లీ హెల్ప్డ్ ద ఎండ్ ఆఫ్ డెస్పోటిజం. సో చివరిగా వాళ్ళు ఏం జరిగిందంటే డెస్పోటిజంకి ఎండ్ చేయడానికి వాళ్ళకి ఇక్కడ ఒక చాయిస్ అనేది దొరికింది. సో ఈ విధంగా ఆ రోజుల్లో రిలీజియన్ ఎంతో మంచి చేసింది, బట్ ఆ రోజుల్లో కొంత చెడు కూడా జరిగింది. సో దానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడేలాగా, దానికి ఈ ఎన్లైట్మెంట్ వచ్చేలాగా ప్రింట్ కల్చర్ హెల్ప్ చేసింది. సో ఇది 4th క్వశ్చన్. ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ 18th సెంచరీలో ఆ క్వశ్చన్లో ఏదో అడిగాడో అదే చెప్తాం. ఎన్లైట్మెంట్ అనేది వచ్చిందని, బుక్స్ చీప్గా దొరికినాయని 2nd క్వశ్చన్లో రాస్తాం. దానివల్ల యూజెస్ అనేది 3rd పాయింట్లో రాస్తాం. ఇక్కడున్న యూజెస్, ఎవరెవరు ఫిలాసఫర్స్ వాళ్ళ ఆలోచనలు స్ప్రెడ్ చేశారు డెమోక్రసీ కోసం అనేది తర్వాత రాస్తాం. అండ్ తర్వాత చూసిందల్లా నమ్మలేదు, కొన్ని వాళ్ళకి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు అనేది తర్వాత చెప్తాం. తర్వాత వాళ్ళ ఆలోచనలు మారినాయి, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానే మారినాయి అని చెప్తాం. తర్వాత డైలాగ్ డిబేట్ అనే కల్చర్ ఒకటి వచ్చిందని, తర్వాత డెస్పోటిజం ఎండ్ అయిందని, ఈ అన్నిటి వల్ల నెమ్మదిగా ఎండ్ అయిందని చెప్తాం. సో ఈ విధంగా లెసన్ స్టార్టింగ్లో నేను మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మొత్తం అన్నిటికి మెటీరియల్ ఉంటుందని. సో ఆ మెటీరియల్ అనేది ఇక్కడ ఉన్నది చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.